పిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యం పిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ మాటే
సాక్ష్యం చెప్పేవారు ఎవరైనా ఉంటే సాక్ష్యం చెప్పండి. త్వరగా సాక్ష్యం చెప్పేవారు ఎవరైనా ఉంటే దేవుడు చేసిన మేలులను కృతజ్ఞత కలిగి సాక్ష్యం చెప్పడమే మనకు గొప్ప వాక్యం. హల్లెలూయా. అందరికీ వందనాలు, వందనాలు, కూర్చునేటప్పుడు వందనాలు. పోయిన వారము ఆరోగ్యం పూర్తి బాగలేదు, గుండెలకి హాస్పిటల్, ఈ మధ్యన ఆరోగ్యం సరిగా ఉండట్లేదు. అది కాక పోయిన వారం చెప్పాల్సిన సాక్ష్యము పలారాలు చెప్పుకుంటానయ్యా అన్నాను. రాత్రి కూడా గ్యాస్ ట్రబుల్ ఎక్కుపోయి గుండెలు ఏదో పట్టేసినట్టు, రేపులు రాకపోతున్నట్టు ఎంతో ఇబ్బంది పడ్డాను. అయ్యా ఇబ్బంది తండ్రి, నన్ను స్వస్థపరిచే దేవుడు నీవేనా ప్రభువా. ఏది ఏమైనా కానీ ఈ జన్మంతా నీకే రుణపడి ఉంటాను తండ్రి, నన్ను స్వస్థపరచు అయ్యా. ఇదిగో నా ప్రభువా, నాకు ఏది అపాయమో ఆటంకం నాకు కలుపుకొని చేయ ప్రభువా. రేపు నీ యేసు ప్రేమ ప్రార్థన తండ్రి నేను సాక్ష్యం చెప్పుకుంటాను. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఈ కొద్దిపాటి ప్రార్థన దేవుని దీవించిన గాక. ఈ సాక్ష్యం నా గురించి మీరందరూ కూడా నా గురించి ప్రార్థన చేయండి. నాకు ఈ మధ్య ఆరోగ్యం సరిగా ఉండట్లేదు, మీరందరూ కలిసి నా గురించి ప్రార్థన చేయండి. మధ్యలో పౌలు గారు సాక్ష్యం చెప్తున్నారు. మనతో సాక్ష్యం పంచుకున్నప్పుడు అందరూ శ్రద్ధ కలిగి సాక్ష్యాన్ని వినండి, ఎవరు అలర్ట్ చేయదు. దేవునికి వందనాలు, మీ అందరికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. మాకు 10 రోజుల నుంచి గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయింది. ఏం తిన్నా లోపల పట్టుకుంటుంది. అయితే ఈ మందిరంలో ప్రభా పలారాధన ప్రభా సాక్ష్యం చెబుతాను, తగ్గిపోతే గ్యాస్ ట్రబుల్ అని కొంత ఒప్పుకున్నాను. 10 రోజుల నుంచి నాకు ఎటువంటి నొప్పి లేదు. రాత్రి కూడా కొద్దిగా నొప్పి వచ్చింది. మళ్ళీ మందిరంలో సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నాను, తగ్గిపోయింది. దేవుడిని తగ్గించినందుకు దేవునికి వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంకెవరైనా సాక్ష్యం చెప్పండి. దేవుడు చేసిన మేలును దేనిని దాచుకోవద్దు, ఎందుకంటే అది దేవుడు మీపై ఆయన కనికరముతో ఆయన కృపతో మీకు స్వస్థత అనుగ్రహించబడుతున్నది కనుక సాక్ష్యం చెప్పి ప్రభు నామాన్ని మహిమపరచుకోండి. చెప్పండి. సరే కూర్చోబో, ఎవరైనా చెప్పండి. లేకపోతే పోయిన వారం నుంచి నాకు బాగాలేదు. 4 రోజుల నుంచి గ్యాస్ ట్రబుల్ రోజు పోయి 3 సూదులు వేయించుకునేదాన్ని అంజి డాక్టర్ కాడ. రోజు సాయంత్రం పూట 4వ రోజు 5వ రోజుకి వచ్చేసరికి 2 గంటలకు గుండెల్లో నొప్పి, కాళ్ళు చేతులు ఒళ్ళంతా చెమటలు వచ్చింది. అంటే బాగానే కడిగిపోయింది. బాగానే కడిగిపోతే బాగా ఇస్తారు చెప్పింది. అదే ఈ అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం వస్తుంది, మీరు ఖచ్చితంగా ఒంగోలు తీసుకుపోవాలి, పోయేదాకా గంట మేము బతికిగలమని చెప్పింది ఆయన. చెప్పిన తర్వాత మాత్రలు వేసుకున్నాం. ఆయనే వేసిండు. గబగబ మాత్రలు, టానిక్లు అన్నీ వేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు తొందరగా తీసుకుపోతారు అని చెప్పిండు. ఆడిపోతే వాళ్ళు అస్సలు పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే అందరూ ఫోన్లు చేస్తే అందరూ మళ్ళీ అంబులెన్స్ వచ్చి అంబులెన్స్ తెచ్చిపోయింది అనుకుంటే అంబులెన్స్ రాలా. మళ్ళీ హాస్పిటల్ పోతుంటే ఒకటే నొప్పి వస్తుంది. కారు చేతి గుర్తు వేసరికి విపరీతంగా వచ్చేస్తుంది. ఇంకా దేవుడు అనే బతుకు తక్కువలేదు. నాకు 3 పెద్దలు, నేనేమైపోతానో ఏమో అనుకుంటా ఏడ్చుకుంటా నేను బతుకుతే నేను సాక్ష్యం చెప్తాను, నాకు ఏం కాకుండా చూడయ్యా అని చెప్పిన. ఆడిపోయినాక వాళ్ళు డాక్టర్లు ఏం చెప్పిండ్రో నాకైతే తెలీదు. కానీ దేవుడు మాత్రం ఇంత పెద్ద ఆపద నుంచి నన్ను బయట పడేసినందుకు దేవుడికి వందనాలు.
ఆశీర్వదించుకున్నారు. పోయిన శుక్రవారం నుంచి మననాలు చేసి బాగా దగ్గు విపరీతమైపోయింది. దగ్గే కొద్ది జ్వరం కూడా వచ్చేసింది. బాగా శుక్రవారం మధ్యాహ్నం పని చేస్తున్నా బాగా ఇబ్బంది అయిపోయింది. ఎంత ఉన్నా బాగా దగ్గు వచ్చేసి జ్వరం లేక వచ్చేసి గుండెంతా మంటలు వేసిపోయింది. తగ్గితే నేను సాక్షి చెప్తారని అనుకున్నాను. దేవుడు స్వస్థపరిచినందుకు మీ అందరికి వందనాలు. ఇచ్చింది కొద్ది సాక్షి మీరు చేస్తున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి ఘనమైన నామమును చెల్లించుకుందాం. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పేవారంటే సాక్ష్యం పంచుకోండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన మధ్యలో ఉన్న సహోదరు మాధవి సాక్ష్యం చెప్పుచుండగా అందరూ ఎవరు అలర్ట్ చేయొద్దు. సాక్ష్యాలు చాలా బలమైనవి. ఎందుకంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. పిల్లలకి ఇద్దరికి ఫుల్గా జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినాక అన్న ప్రార్థన చేయాలి, నా పిల్లలకి ఇద్దరు బాగా జ్వరంగా ఉందని చెప్తే అన్న ప్రార్థన చేసి మరుక్షణం పిల్లలకి జ్వరం తగ్గింది. అది నాకు తలుపు ఎక్కువగా ఉందని చెప్పి స్కాన్ తీపించుకోమన్నారు. స్కాన్కి వెళ్దామంటే తర్వాత వెళ్దాం అన్నాడు. ఇక ఆ స్కాన్కి కూడా తీసుకెళ్ళట్లేదు. నీ చిత్రం అయితే తగ్గించు, లేకపోతే తీసుకురాబోనాను అని చెప్పి చాలా కన్నీటిగా ప్రార్థన చేస్తున్నాను. అక్కడి నుంచి తలపెట్టలేదు. నాకు చిన్న సాక్ష్యం తీర్చున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే సాక్ష్యం చెప్పండి. ఎవరు లేరా? అందరు లేచిన అయితే బైబిల్ పట్టణం చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభువైన మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారు పరిశుద్ధాత్మ యొక్క సావత్సరముతో ఆ దేవాది దేవుడు మనందరి మధ్య సంచరించుండగా దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన మధ్యలో సహోదరుడు యాకోబు వచ్చి బైబిల్ పట్టణం చదువుతుండగా అందరూ ఎక్కువ వివరించండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ మీ బైబిల్ తెలుసుకోండి. 22వ కీర్తన 21వ వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం. 22వ కీర్తన 21వ వచనం 21 నుంచి స్టార్ట్ చేసుకుందాం. సింహపు నోటు నుండి నన్ను రక్షకుము, గురుబోధల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమియ్యుము ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించదను. యెహోవాయందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహా సమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనం చేసి
తృప్తి పొందెదరు. యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బతుకును. బుద్ధిగల గతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులను ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములను పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తన ప్రాణము కాపాడుకొనలేక మట్టి పాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేస్తురు. ఆయన నీతిని వారికి ప్రత్యక్షపరచును. ఈ కొద్ది మాట దేవుని దీవించుగా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుడే మనందరినీ ఈ దినమున యేసు ప్రేమ ప్రార్థనశాలను సమకూర్చిన విధానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించుకుంటూ మనందరము కూడా ఆయన సన్నిధానంలో ఉండి ఆయన సన్నిధిలో మనందరం కూడా ఆయన కృపను మనందరం పొందుకొనలాగున పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ సహవాసముగా ఉన్నది కనుక ఎవరైనాను ప్రతి ఒక్కరు కూడా మీరు ఆరాధన జరిగించున్నప్పుడు ఆత్మతో సత్యముతో ఆయన్ను మీరు ఆరాధన చేసేవారిగా ఉండాలని మనకు పరిశుద్ధ ఆత్మడు లేఖనముల ద్వారా చూపించిన ప్రకారం మనందరం కూడా ఆయన ఆత్మతో ఆరాధన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఆరాధన కార్యక్రమంకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా మీ కళ్ళు మూసుకొని మీ రెండు చేతులు తండ్రి అయిన దేవుని యొక్క సింహాసనం వైపు ఎత్తినట్లయితే మీకున్న ప్రతి కష్టమును, ప్రతి వ్యాధిని, ప్రతి బాధను ఆయనే మిమ్మల్ని విడిపించే దేవుడని మనం ఇప్పుడు చదువుకున్న లేఖన భాగం ప్రకారం ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకు శక్తిని, నీకు బలమును అనుగ్రహించువాడు ఆయనే. కాబట్టి ఆయన్నే ఆరాధన చేసుకుందాం. స్తోత్రాలు చెల్లించండి ప్రతి ఒక్కరు. స్తోత్రం, 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 స్తోత్రం. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తవైన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయమందు ఈ యేసు ప్రేమ ప్రార్థనశాలలో ప్రభువా మేమందరం కూడా చిన్న సమాజముగా కూడుకొని తండ్రి, ఇదిగో ప్రభువా మీ యొక్క నామాన్ని ఘనపరచుటకు, మీ యొక్క నామాన్ని మహిమపరచుటకు నాయనా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా ఈ బిడ్డలు చెప్పినటువంటి సాక్ష్యములను బట్టి ప్రభువా వారు చెప్పిన ప్రతి సాక్ష్యమును ఈ పాద సాన్నిధ్యములకు చేర్చుకోమని అడుగుచున్నాము తండ్రి. ఇదిగో నాయన వారి సాక్ష్యములను బలపరచండి. ఇంకను అనేకులు ఈ సన్నిధానములో మీరు చేసిన గొప్ప కార్యములను, ఆశ్చర్య కార్యములను సాక్ష్యం చెప్పి ఈ సన్నిధానములో వారందరూ కూడా తండ్రి మిమ్మల్ని ఘనపరిచే వారిగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఏర్పాటు చేసుకుంటున్న విధానానికై మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రభువా మాకు అసాధ్యం అనుకున్నది మాకు సాధ్యముగా చేసి చూపిస్తున్న దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాజులకు రాజా స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు స్తోత్రం చెల్లించండి. స్తోత్రం. అందరూ నోరు తెరిచి బలముగా స్తోత్రాలు చెల్లించండి. ప్రతి ఒక్కరు నోరు తెరచి స్తోత్రం, స్తోత్రం.
ఈరోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే. రక్షణానందభరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యముని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యముని సన్నిధిలో ఈరోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే. రక్షణానందభరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యముని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యముని సన్నిధిలో మరుగైయున్న పరలోక సంగతులు పామరులకు నాకు తెలియజేసితివి. మరుగైయున్న పరలోక సంగతులు పామరులకు నాకు తెలియజేసితివి. ఆత్మదీపం వెలిగించినాడు నీలో నడుచుటకు కృప
స్తోత్రం స్తోత్రం. దీనులను కాచువాడా నీకే స్తోత్రం. దరిద్రులను దరి చేర్చుకున్న వాడా నీకే స్తోత్రం. అలుపులము వట్టి పురుగులము నాయన, వట్టి వారము నాయన, మట్టి వారము తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి నీ సన్నిధిలో నిలవబెట్టుకున్నందుకు మేమెంతో ధన్యులమై ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, నీ బిడ్డలైన వారు చెప్పిన సాక్ష్యమును బట్టి తండ్రి మేము మీ భవనములో నివాసము చేస్తుండగా ప్రభువా, మాకున్న ప్రతి కష్టాన్ని, నష్టాన్ని, వేదనని, శోధనను ప్రభువా నీవే తొలగించి ప్రభువా మాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నావు తండ్రి. మా అండగా, మా కొండగా, మా కోటగా నీవే ఉన్నావు యేసయ్యా. నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరూ హృదయార్పణతో ఆయన ఆరాధన చేసుకుందాం. ఆయన నమ్మదగిన దేవుడు, ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ కోసం కల్వరి గిరిలో ఎర్రటి ఎండలో ఆయన పాదములు ఆ రాళ్లకు తగిలి చిట్లిపోతున్నను నీ గురించి ఆయన వెనకడుగు వెళ్ళాడు. ఆ మహాప్రభును ఒకసారి జ్ఞాపకం చేసుకుంది. ఆయన పడిన శ్రమను జ్ఞాపకం చేసుకుంది. ఎవరి కోసం? ఎందుకోసం? మన కోసమే. అనేక మంది బిడ్డలు నశించిపోతున్నారని, ఆయన బిడ్డలు నశించిపోతున్నారని పరమ నుండి భూమికి దిగి వచ్చి ప్రాణత్యాగం చేసిన యేసును ఒక్కసారి ఆ కల్వరి గిరిలో జ్ఞాపకం చేసుకోండి. ఇది చెప్పబడిన సాక్ష్యములు బలమైనవి కాబట్టి, ఎందుకనగా మీ యొక్క సాక్ష్యంలో దేవుడు గణపరచబడుతున్నాడు. ప్రియ సహోదరులారా, చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచుదాం. మీకున్న వ్యాధి బాధ కంటే, మీకున్న అనేక సమస్యల కంటే ఆయన నీలో కోరుతుంది పశ్చాత్తాపం కలిగిన మనసు, విరిగి నలిగిన హృదయం ఆయన కోరుచున్నాడు. దానిని సమర్పణ చేయడానికి మీరందరూ కూడా ఒక ఒడంబడిక చేసుకోండి. యేసయ్యతో ఆయనతో ఒక తీర్మానం చేసుకోండి. ఆ త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలు. ప్రియ సహోదరుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన పడిన శ్రమ ఎంతటి శ్రమ! మనం పడుతున్న శ్రమ చాలా చిన్నది. ఆయన పొందిన వేదన చెప్పుకోలేనిది, వర్ణనాతీతం, వర్ణించలేని వేదన అనుభవించాడు. మనకున్న చిన్న చిన్న వ్యాధుల వలన మనము సతమతమైపోతున్నాం. అవి చిన్నవి. ఆయన పొందిన దెబ్బలు చాలా గొప్పవి. కాబట్టి ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదేమో మనందరం కూడా ప్రభు యొక్క శరీరము, ఆయన రక్తమును తిని త్రాగుటకు ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరి, మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే బాప్టిజం పొందుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఒక తీర్మానం చేసుకోండి. యేసయ్య రక్షణలోకి నేను రావాలని తీర్మానం చేసుకొని, ఎందుకంటే మనల్ని రక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు ఆయన మాత్రమే. ఆయన లేకపోతే మనము లేము అని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి మన ప్రభువుని గణపరుచుకున్నారు. ఆయన మాత్రమే నేను రక్షించగలడు, ఆయన మాత్రమే నేను జీవింపజేయగలడు, ఆయనకు మాత్రమే అధికారం ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. అందరూ మీ స్థానంలో కూర్చున్నట్లయితే భాగంలో ఎదురుగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు మనలో వచ్చి వాక్యాలను ప్రార్థన చేస్తున్నది అందరూ ఏకీభవించండి.
వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాలను కట్టేది వాక్యం, మన జీవితాలను మార్చేది వాక్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాక్యం వైపు మీ మనసులో తిప్పుకొని దేవునితో ఆయన కృప పొందుకునే భాగ్యాన్ని దయచేసుకోవాలి. ఆయన దయా కనికరం మనకు తోడుగా ఉండాలి. అందరికి వందనాలు. వాక్యం ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకున్నట్టయితే స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుగా ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడు యేసు ప్రేమ ప్రార్థనశాలతో వరకు చక్కగా పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా మేము మహిమపరుచున్నాం ప్రభు. అయా ఇదిగో ప్రభు, నీ శావకుడు వస్తున్నారు ప్రభు, నీ శిలువ సార్లు మరుగుపరుచుకుని నాయన నీ పూరగా వాడుకోండి తండ్రి. ఇక్కడికి నాయన ప్రతి ఒక్కరితో మీరు ఏదైతే మాట్లాడినో ప్రభు, ప్రతి హృదయాన్ని స్వాధీనం తీసుకొని నాయన మీరు మాత్రం మహిమ పొందుకోండి ప్రభు, మీరు మాత్రం ఘనత పొందుకోండి ప్రభు. శావకుడు వస్తుండగా ప్రభు, నీ శిలువ సార్లు మరుగుపరుచుకొని మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని ప్రభు మీరే సిద్ధపరచమని, అనేక బిడ్డలతో మీరే మాట్లాడమని మా కొరకు ప్రాణం పెట్టిన మీ కుమారుడు మా రక్షకుడు ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాము. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క నెలలో మొదటి ఆదివారంలోకి మనందరం ప్రవేశించున్నాం కనుక ఆ దేవాది దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మనందరం శ్రద్ధగా గ్రహించుకుందాం. కాబట్టి ప్రియ సహోదరులు గారు, ఎవరును అల్లరి చేయకూడదు. ఎందుకంటే వాక్యము ఏమై ఉన్నది? నమ్మదగినది ఉన్నది. ఏమై ఉన్నది? నమ్మదగినది ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినాలి వాక్యం. కాబట్టి 33వ కీర్తన చదువుకుందాం. 33వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. 33వ కీర్తన 8వ వచనం చదవండి. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. గమనించవలసిన మాటలు ఏమిటంటే, లోకులందరూ అంటున్నాడు ఆయన. లోకులందరూ ఎవరు? లోకులు అంటే ఎవరు? లోకులు అందరూ అన్నాడు ఆయన. లోకులు అంటే దేవుడు అంటే ఎవరో తెలియని వారే లోకులు. ఆ లోకులు ఎవరు? లోకులు అంటే దేవుడు అంటే ఎవరో ఎరగని వారు ఒకటి, ఆయన యందు భయభక్తులు లేని వారు లోకులు. దేవుడి దృష్టిలో, దేవుని యొక్క దృష్టిలో లోకులు అనగా దేవుడు అంటే తెలియని వారు, ఆయన యందు భయభక్తులు లేనివారు. మూడవది, ఆయనకు భయపడేవారు లేరు. ఎవరు? భయపడేవాడు లేరు. విరవవాలని అంటున్నాడు. అంటే భయపడాలి దేవునికి. ఇట్టి వారందరూ కూడా దేవుడికి ఏమై ఉన్నారు? లోకులై ఉన్నారు. మనం లోకుల వలె ఉందామా? దేవుడు మన కోసం కల్వరి గిరిలో, గొల్గొతా కొండపై అఘోర కల్వరిలో ఆయన కార్చిన రక్తమునకు గురించి తెలుసుకొని మనము దేవుడి బిడ్డలుగా బ్రతుకుదామా? ఒక తీర్మానం కావాల్సిన జీవితాలు మనవి, తీర్మానం లేని బ్రతుకులు మనవి, దేవునితో ఒడంబడిక లేని జీవితాలు మనవి. దేవుడు అదే అంటున్నాడు, లోకులు అంటున్నాడు. మనందరినీ లోకులు అని పిలుస్తున్నాడంటే మనము ఆయనకి చాలా దూరముగా ఉన్నామని. ఎంత దూరంలో ఉన్నామో, మీరంతా లోకులు అని అంత దూరంలో ఉన్నాము. ప్రియ సహోదరులారా, మీరందరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. మనము మన కోసం, మనము పాపులమై ఉండగా, మన కోసం ఎవరైనా ప్రాణం పెట్టారు ఈ లోకంలో?
మన కోసం ఎవరన్నా శ్రమ పడ్డారా? మన ఇరుగు పొరుగు వారు కానీ, మన స్నేహితులు కానీ, మన బంధుమిత్రులు కానీ, మన రక్త సంబంధులతో సహా మనం కష్టాల్లో ఉంటే నవ్వేవారు ఎవరు? మన రక్త సంబంధులే, మన తోటి వారే. ఈ దినమున అనేకులు యవనస్తులు దేవునికి దూరం అయిపోయి ఉన్నారు. చాలా మంది ఈరోజు యవనస్తులు మందిరానికి రాలేక వెనకబడిపోయారంటే వారి ఆలోచన ఏంటి? దేవుని సన్నిధికి వస్తే ఎక్కడ బాగుపడతారు అని అపవాది కూడా ఏం చేస్తున్నాడంటే దేవునికి దూరం చేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరి, అటు వారందరి గురించి కూడా మనం ప్రార్థన చేసుకుందాం. కాబట్టి చదవండి, 9 కూడా చదవండి వరుసగా. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరినైతే లోకులు అంటున్నాడో ఆ కార్యం స్థిరపడుతుందంట, ఆ కార్యం బలపడుతుంది. దేవుని యొక్క మాట ఎటువంటిది? అగ్ని వంటిది. ఎటువంటిది? ఆయన మాట అగ్ని వంటిదని ఆయనే చెప్తున్నాడు. నా మాట అగ్ని వంటిది కాదా? ఆ మాట నిన్ను కాల్చివేయదా? నా మాటలంటే మీకు భయం లేదు. అందుకే యేసయ్య అంటున్నాడు ఏమని? ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతి వాడు కూడా ఎక్కడుంటాడు? బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. అందుకే దేవుడు మాట వినాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట వినాలి. బుద్ధిమంతుల వలె బండ మీద పునాది వేసుకొని బ్రతకాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఇస్తున్నాడు ఇక్కడ మనకి. ఆయన మాట ఏమిటి? మళ్ళీ చదవండి 9వ వచనం. ఆయన మాట సెలవీక అంటే ఆయన ఆజ్ఞాపించేస్తున్నాడు. దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగాని కార్యము స్థిరపరచబడిను. 9, 10 అన్ని జనముల ఆలోచనలు యెహోవా వ్యర్థపరుచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయను. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని జనుల ఆలోచనలు యెహోవా వ్యర్థపరుచును. అన్ని జనులనగా లోకులనగా అందరూ ఒకటే. దేవుని ఎరుగని ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ కూడా వ్యర్థపరుస్తాడంట దేవుడు. వారి యొక్క ఆలోచనలు ఏమై ఉన్నాయి? ఈ లోకానుసారమైన బ్రతికే మనకు జీవితం, ఈ లోకానుసారమైన బ్రతకడమే మనకు ఆనందకరం, సంతోషంగా మనం బ్రతకగలం. ఇదే మనకు ఆనందం ఇస్తుంది, ఇదే మనకి జీవితంగా అందరూ భావించి చెడు వ్యసనాలకు బానిసలైపోతున్నారు. ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరు, ప్రతి ఒక్కరు కూడా చెడు వ్యసనాలకు బానిసలైపోతున్నారు. పురుషులేమి స్త్రీలేమి ప్రతి ఒక్కరు కూడా దేవునికి దూరం అయిపోతున్నారు. ఆయన బాధపడుతున్నాడు. ఏమని? నేను పిల్లల్ని పెంచి ఉన్నాను, వారు ఏం చేశారు? నా పైన తిరుగుబాటు చేస్తున్నాడు. ఎవరు? నేనైతే పిల్లల్ని పెంచి పోషించి పెద్ద చేస్తే వారు నా మీద తిరుగుబాటు చేశారు. ఎవరు? మనమే. వాళ్ళు ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నాం. ఉన్న వాళ్ళందరం కూడా తిరుగుబాటు చేస్తున్న వారు ఏదో ఒక రకంగా. ఆయన మాటకు మనం విలువట్లేదు, ఆయన మాట ప్రకారం మనము జీవించట్లేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, గమనించవలసిన మాట, దేవుడు మనతో చాలా మాట్లాడుతున్నాడు. 11వ వచనం కూడా చదువుకుందాం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకుండును. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన ఒక ఆలోచన మన మీద చేసినప్పుడు, ఆయన సంకల్పం మన మీద ఉన్నప్పుడు సదాకాలం నిలుచును. ఆయన సంకల్పం ఎలా ఉంటుందంట? తరతరములకు ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మనము జీవిస్తున్నట్లయితే, ఆయన ఇస్తున్న ఆజ్ఞల ప్రకారం మనం లోబడినట్లయితే, ఇంకా నువ్వు పాపంలోనే బ్రతుకుతూ ఉంటే ఆ పాపాన్ని విడిచిపెట్టిన యొద్దకి రమ్మంటున్నాడు ఆయన. ఆ పాపంలో నుంచి విడిచిపెట్టిన యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన సంకల్పంలో తరతములకు ఉండును. 12వ వచనం కూడా, యెహోవా తమకు దేవుడుగా గల జనుల ధన్యులు, ఆయన ఏర్పరచుకున్న జనులు ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమందినైతే దేవుడు ఈ క్షణంలో ఏర్పాటు చేస్తున్నాడో,
యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటున్నారో, ఎవరైతే దేవునికి భయపడుచున్నారో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటున్నారో వారందరికీ కూడా ఒక వాగ్దానం చేస్తున్నాడు ఈ సమయంలో. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకును జనులు ధన్యులు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది ఏమిటంటే, ఎవరికైతే యెహోవా దేవుడు దేవుడుగా ఉన్నాడు వాళ్ళు ఎవరు ఏమవుతున్నారు? వాళ్ళు ధన్యులంట. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఆయన ఏర్పాట్లో మనందరం ఉండాలి. ఆయన ఏర్పాట్లో, ఆయన ఆలోచనలో మనందరం నిలబడాలి. ఎవరైతే దేవుని యొక్క ఆలోచనలో ఉంటారో, ఎవరి మీదైతే ఆయన ఆలోచన ఉంటుందో వారందరూ కూడా ఏమవుతున్నారు? ధన్యులు. ఇంతటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తుంటే, ఇంతటి గొప్ప ధన్యతను దేవుడు మనకిస్తుంటే మనం ఏం చేస్తున్నాము? నిర్లక్ష్యం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుడు అంటే భయం లేదు. దేవుడు అంటే భయం లేదు. ఆయన ఏమంటున్నాడంటే, నేను మీకు దేవుడిగా ఉంటే మీరేమవుతున్నారు? అట్టి జనులు, అట్టి ప్రజలు ధన్యులంట. అందరూ అందుకే ఆయన అంటున్నాడు, రండి నా యొద్దకి, ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులరా నా యొద్దకు రండి అంటున్నాడు. నేను మీకు దేవుడునరా, మీరు నా యొద్దకు రండి అంటున్నాడు. మీరు భయభక్తులు కలిగి నా సన్నిధిలోకి రండి. మీకు కావలసిన ప్రతి అవసరతను నేను తీరుస్తాను. మీకు కావలసిన ప్రతి సమస్య నుంచి విడుదల నేను కలుగజేస్తాను అంటున్నాడు ఆయన. మనమైతే ఏం చేస్తున్నామంటే, మనకున్న సమస్యలను పట్టుకొని భయపడుతున్నాం. మనకున్న సమస్యలను బట్టి భయపడుతున్నాం. అప్పుల సమస్య ఒకటి, దానివలన ఎంతో భయపడుతున్నాం. అనారోగ్య సమస్యలు ఒకటి, దాని వలన భయపడుతూనే ఉన్నాం. కుటుంబంలో సమస్యలు ఇంకా తెగవేమో, ఇంకా పెరిగిపోతాయేమో, మన జీవితాలు ఇంతేమని ఇదొక సమస్య. ప్రతి ఒక్కరు సమస్యలని సమస్యల చుట్టూ జీవితాన్ని తిప్పుకుంటున్నారు. కానీ మనము దేవుని యొక్క జనులుగా బ్రతికితే మనము ధన్యులమన్న సంగతి ఎవరు గ్రహించట్లేదు. కాబట్టి గమనించాలి దేవుని యొక్క మాట. మనం దేవుడి సన్నిధిలో ఉండి కూడా మనము అవిశ్వాసులుగా ఉండకూడదు. ఏముండకూడదు? అవిశ్వాసులుగా ఉండకూడదు. అందుకే ఆయన అంటున్నాడు, మరలా చెప్తున్నా, ప్రయాసపడి భారం మోసుకుంటున్నట్టే. ఏం భారం మోస్తున్నాం? ఏం భారం మోసుకుంటున్నాం? వ్యాధి ఒక భారం, అప్పులు ఒక భారం, పిల్లలు లేరనే విషయం ఒక భారం. ఇదంతా భారం. ఇంకా చాలా సమస్యలు. కొంతమంది సహోదరులు నాతో చెప్తున్నప్పుడు, మేము కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాము, కొద్దిగా సమస్యలో ఉన్నామన్నప్పుడు, అప్పుడు నాకు అనిపిస్తుంది, మీరు ఎందుకు సమస్యను పెద్దగా చేసుకుంటున్నారు? దేనికి ఆ సమస్యను పెద్దగా గోదొక్కలు పెట్టి చూసుకుంటున్నారు? మనమే దాన్ని పెద్దదిగా చేసి చూసుకుంటున్నాం. కానీ అది ఎంతది? చిన్నది. ఇసుక నేను అంతటి అది. కానీ మన యేసయ్య ఎంతటి వాడు? ఆయన ఆకాశములు మహాకాశములు పట్టజాలనంతటి వాడు మన యేసయ్య. అటువంటి యేసయ్య మనసును మనకుంటే, అటువంటి యేసయ్య సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం ఎందుకు లోకులుగా బ్రతకాలి? ఎందుకు దేవునికి విరోధంగా బ్రతకాలి? మనం ఆలోచన చేస్తే అది ఏదైనా ఒరుగుతుందా? మన సమస్య దొరుకుతుందా? మనం చేస్తే ఆలోచన సమస్య దొరకదు. ఆయన స్థిరము చేస్తాడంట ఆలోచన. దేవుని యొక్క ఆలోచన మన మీద ఎప్పుడైతే ఉంటుందో దాన్ని ఆయన స్థిరపరుస్తానంటున్నాడు. ఆ ఆలోచన ఆయన పెట్టినప్పుడు, స్థిరపరుస్తానన్నప్పుడు మన జీవితాలు ధన్యములై ఉన్నవి. ఆ దేవాది దేవునికి మనం భయపడాలి. ఆ దేవుని సన్నిధిలో ఉంటూ కూడా మనం భయపడాలి ఆయనకి. ఆయన దగ్గర ఏమున్నాయి? జాలి, దయ, కరుణ. ఈ మూడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నవి. ఈ మూటి కోసమే మనం లోకంలో బ్రతుకుతున్నాం. మాకు ఎక్కడ దయ దొరుకుతుంది? మాకు ఎక్కడ జాలి చూపించే వాళ్ళు ఉన్నారు? మమ్మల్ని ఎవరైనా చేరదీసే వాళ్ళు ఉన్నారని మనందరం ఎంతో మదన పడుతున్నాం. కానీ ఆ ప్రేమ, ఆ ఆప్యాయత ఇక్కడ ఉన్నవి. కాబట్టి అందరూ గమనించాలి. ఎందుకంటే 11వ వచనం కూడా చదువుకుందాం. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడంట. బాగా గమనించండి ఈ మాట. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమున బలముగా చప్పట్లు కొట్టండి. మన తండ్రి అయిన దేవుడు
ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడంట ప్రతి ఒక్కరిని. ఇప్పుడు సాక్ష్యం చెప్పిన సహోదరుడు సహోదరునిలు కూడా ఆ యేసయ్యని నేను అడగగా నాకేం చేశాడు? స్వస్థత కలిగించాడు. ఇప్పుడు అదే అంటున్నాడు ఆయన, ఆ యెహోవా ఆకాశంలో నుండి కనిపెడుతున్నాడు. ఆయన నరులందరి మీద, ప్రతి ఒక్కరి మీద ఆయన దృష్టి ఉన్నది కాబట్టి మీరు ప్రార్థించినప్పుడు మీ ప్రార్థన ఆయన ఆలకించాడు కాబట్టి మీరు ధన్యులు. ఇంకా అనేకులు సాక్ష్యం చెప్పి ఇంకా ధన్యులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన దృష్టి మనపై ఉన్నది కాబట్టి మనం మీరు సజీవులుగా బ్రతికున్నాం. ఆయన దృష్టి లేకపోతే, ఆయన దయగలిగిన చూపు మన పైన లేకపోతే మనం ఈరోజు ఎక్కడ ఉండేవారు? చాలా మంది ఈరోజు హాస్పిటల్లో బెడ్ల మీద ఉన్నారు, మరణ పడకల మీద చాలా మంది ఉన్నారు, జైళ్ళలో కొంతమంది ఉన్నారు, శిక్షలు అనుభవిస్తూ చాలా మంది జీవిస్తున్నారు. కొంతమంది అయితే ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తుంది, ఇదే జీవితం అనుకునే వారందరూ కూడా దేవునికి లోకుల వల్ల కనపడుతూ దూరంగా బ్రతుకుతున్నారు. మనమైతే ఏమై ఉన్నామంట? ధన్యులమై ఉన్నాం. ఆయన దృష్టి మనపై ఉంటుంది. ఎవరైతే ఆయన సన్నిధిలో ఉంటారో, ఎవరైతే ఆయన బలము కోసం ఎదురు చూస్తారో, ఎవరైతే ఆయన కృప కోసం కనిపెట్టుకొని ఉంటారో అట్టి వారందరికీ ఆయన దృష్టి చూపిస్తున్నాడు. ఆయన దృష్టి మన పైన ఉంచుతున్నాడు. కాబట్టి ఎవరినూ భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మన దేవుడు శక్తిమంతుడు. ఆయనకున్న శక్తి ఈ లోకంలో ఎవరికైనా ఉన్నదా? ఎవరికీ లేదు. శక్తి కలిగిన దేవుడు మన పక్షాన్ని నిలబడి మనందరిని కూడా బ్రతికించాలని ఆశపడుతుంటే మనం ఏం చేస్తున్నాం? దూరంగా వెళ్ళిపోతున్నాం, లోకులం అయిపోతున్నాం. దేవుడు మన పట్ల వేదన పడుచున్నాడు, బాధపడుచున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా 14 వచనం చదువుకుందాం. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. అంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు చేస్తున్న ప్రతి క్రియ ఆయన చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి అడుగు ఆయన చూస్తున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి ఆలోచన ఆయన చూస్తున్నాడు. నీ హృదయ తలంపులను ఆయన తేరి చూస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన గమనిస్తూనే ఉన్నాడు. కాబట్టి అందరూ ఏమి ఉండాలి? భయము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? భయము. హృదయాల్లో భయము కలిగి ఉండాలి. దేవుడు అంటే భయము కలిగి ఉండాలి. దేవుని యొక్క మాట అంటే భయము కలిగి ఉండాలి. దేవుని యొక్క శక్తి మనకు రావాలంటే మనము భయము కలిగి ఉండాలి దేవుని యందు. అందుకే మొట్టమొదటిగా మనకి ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే దేవుని యందు భయము, భక్తి. ఈ రెండు నేను మీకు చాలా సార్లు చెప్తూనే ఉన్నాను. మనం నేర్చుకోవాల్సింది దేవుని యందు భయము, భక్తి. ఎందుకు భయపడాలంటే యెహోవా అందరి వైపు చూస్తున్నాడు. ఆయన ఎవరి వైపు చూస్తున్నాడు? తానున్న నివాస స్థలంలో నుండి. ఎవరున్న నివాస స్థలం? యేసు ప్రేమ ప్రార్థనశాలలో మనం ఉంటున్న ఈ స్థలంలో నుండి ఆయన భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడా లేదా? చూచుచున్న దేవుడా కాదా? మన కష్టాలు ఎరిగిన దేవుడా కాదా? మన వ్యాధి బాధలు ఎరిగిన దేవుడా కాదా? మనకున్న నష్టాన్ని ఎరిగిన దేవుడే కదా. సమస్తంలో చూస్తున్న దేవుడు నువ్వు ఏడిస్తే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? నువ్వు కష్టపడుతుంటే చూస్తూ ఊరుకుంటాడా? ఈ కుటుంబంలో నువ్వు అల్లకల్లోలంగా ఉందని చెప్పి నువ్వు బాధపడుతుంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. అందుకే ఆయన అంటున్నాడు, ప్రతి వారికి మీరు ఎంతవరకైతే అనుభవించగలరో అంతవరకే, అంత మట్టుకే మీకు శ్రమను మీకు ఇస్తున్నాడు అన్నాడు ఆయన. ఎంతవరకు? మీరు ఎంత మట్టుకైతే మీరు దాన్ని భరించగలరో అంతవరకు మీకు శ్రమ ఉంటుందంట. అంతవరకే. అయ్యా ప్రభువా, ఇక నా వల్ల కాదు తండ్రి, నువ్వు నిజంగా ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన పాద సన్నిధిలో నువ్వు సాష్టాంగపడి నమస్కరించి, ప్రభువా నా వల్ల కాదు, నేను ఇంకా బ్రతకలేను, ఈ శ్రమ నుండి నాకు విముక్తి కలిగి అంటే ఆ క్షణమే ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరికి కూడా మీకు ఆ బాధ నుండి విముక్తి కలగడానికి మార్గం చూపించే దేవుడు మన దేవుడు. అటువంటి యేసయ్య మనకుంటే మనం ఎందుకు చింతించాలి? నేనైతే చింతించట్లేదు. నేను ఏ విషయంలో కూడా చింతించట్లేదు. నేను బాధపడట్లేదు. నేను ఒక సాక్ష్యం చెప్పాలి. నా సాక్ష్యం చాలా పెద్దది, కానీ సమయం వచ్చినప్పుడు నా సాక్ష్యం చెప్తాను. నేను ఏ విషయంలో కూడా చింతించట్లేదు. నేను ఏ విషయంలో కూడా బాధపడను. నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను. నాతో ఉండే వాళ్ళందరూ కూడా
ఒక సహోదరుడు నాతో అంటున్నాడు మొన్న, నువ్వు ఎప్పుడు చూసినా సంతోషంగానే ఉంటున్నావు ఏంటి, నువ్వు ఎప్పుడు చూసినా నవ్వుతానే ఉంటున్నావు, కానీ నీలో ఉన్న బాధ ఎవరికి కనపడనివ్వు. ఇది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప కృప. ఈ కృపను కలిగి ఉండాలి. ఆ దేవుడు నాకు నష్టం కలిగించినప్పుడు నేను నా దేవుడిని తక్కువ చేసి చూడను. నాకు ఆనందం కలిగినప్పుడు నేను ఎక్కువగానే సంతోషిస్తా, కానీ ఎవరికి కనపడనివ్వను. అది నా దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే, ఆయన చూపు నా పైన ఉన్నది కాబట్టి, ఆయన దయ నా పైన ఉన్నది కాబట్టి నేను ఏ విషయంలో కూడా చింతించను. ఏ విషయంలో కూడా నేను భయపడాలి. ప్రతి విషయంలో కూడా దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. నేను ఆ మధ్య మరిపూర్ నుంచి వస్తున్నాను. మరిపొట్టు దాటిన తర్వాత బావి ఉంది కదా, పెద్ద బావి, అక్కడ హిల్స్ చేసి ఉంటారు. అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఒక పెద్ద లారీ నాకు ఎదురవుతుంది. ఈ లారీ ఎదురైనప్పుడు నా ఆలోచన ఏంటంటే, అపవాది గారు నాకు ఇస్తున్న ఆలోచన ఏంటంటే, ఆ లారీ దగ్గరికి వెళ్ళగానే నువ్వు బ్రేక్ కొడతావు, ఆ బ్రేక్ కొట్టినప్పుడు ఆ బండి జారి ఆ లారీ టైర్ల కింద పడిపోతుంది తలగా అని చెప్పేసి నాకు ఒక ఆలోచన ఇచ్చింది. ఈ ఆలోచన కలిగింది నాకు. నా మనసులో నా తలంపులో ఆలోచన చేస్తుంది. వెంబడి యేసయ్య అనుకుని ముందుకెళ్తాను. నిజంగానే కరెక్ట్గా వెనక టైర్లతో 12 టైర్లు ఏమో 14 టైర్లు ఉంటాయి లారీకి. కరెక్ట్గా ఆ టైర్ల దగ్గరికి వెళ్ళగా నేను ఫ్రంట్ బ్రేక్ కొట్టేసాను. కొట్టగానే బండి స్కిడ్ అయింది. ఫ్రంట్ టైర్ ఇసుకలో కొడితే జారింది కదా, జారి కరెక్ట్గా నా తలకై టైర్ల కింద పడాలి. కానీ దేవుడు కాపాడాడు. చప్పట్లు కొట్టి ప్రభు అందుకే జాగ్రత్తగా ఉన్నాడని ప్రతి ఒక్కరికి బోధిస్తున్నాడు దేవుడు. భయభక్తులు కలిగి ఉండాలి. ఆ రోజు ఆయన చూపు లేకపోతే చచ్చిపోయేవాడిని. ఈరోజు నా కుటుంబం కూడా చాలా ఇబ్బందిలో ఉంది. కాబట్టి దేవుడు గొప్పవాడు. నాకు ఎమ్మడి తలంపించాడు, బండి పక్కకి ఆగేశాడు. ఆయన గట్టిగా జరిగి కూడా ఒక 3 వారాలు 4 వారాలు అవుతుంది. అంటే దేవుడు నీకు ఎమ్మడే ఆయన దృష్టి నీపై ఉన్నది కాబట్టి ఎన్నో ఆయా సమయాల్లో ఆ ప్రమాదం నుంచి కాపాడే దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అందుకే అందరికీ చెప్తున్నాను, దేవుణ్ణి మాత్రమే నమ్మండి, దేవుడికి మాత్రమే భయపడండి. ప్రతి ఒక్కరిని విడిపించే దేవుడైనా కాబట్టి ఆయన మాత్రం ఎవరు నిర్లక్ష్యం చేయదు. ఎందుకంటే ప్రేమ చూపించే దేవుడు. ఆయనకు ప్రేమే లేకపోతే తరము నుండి భూమిలోకానికి నీకోసం వచ్చేవాడు కాదు, ప్రాణం పెట్టేవాడు కాదు. ఎందుకు పెట్టాలి నీకోసం ప్రాణం? నేను నమ్మేది అదే. నిరంతరం నా యేసయ్య సన్నిధిలో నేను డ్యూటీకి వెళ్తున్నా వస్తున్నా నిత్యము నేను ఆయనతో మాట్లాడుకుంటూనే ఉంటాను. ప్రతి నిత్యం నా మార్గమంతునిలో కూడా నా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను. నేను పడుకున్న నా స్థలం ముందు కూడా నా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను. నిత్యము ఆయన దూతలు నాకు కాపుదలుగానే ఉంటాయి. అపవాది క్రియలు నన్ను ఎంత వెంటాడినో తప్పించే దేవుడు ఆయన. నిన్న అంటా ఉంటారు నన్ను అందరూ, నువ్వు ఒక్కడివే కదా, నువ్వు ఒక్కడివే అక్కడ ఎలా డ్యూటీ చేస్తున్నావు. సహోదరులు శాలి కూడా చేస్తాను అన్నాడు ఒకసారి. ఎలా ఉంటున్నావు రే బాబు నువ్వు ఇక్కడ, ఎలా ఉంటున్నావు నువ్వు ఒక్కడివే? ఈ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. నాతో పాటు 108 వచ్చే సహోదరులు కూడా భయపడుతూ ఉంటాను. వాళ్ళకి నేను భరోసా ఇస్తాను, భయపడగలండి. ఎలా అన్నా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? నా మీతో ఉండలేము అంటే వాళ్ళకి తెలియని రహస్యం ఏంటి? వాళ్ళకి తెలియనిది ఏంటంటే యేసయ్య నాతో ఉన్నాడని నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు. చప్పట్లు కొట్టి ప్రభు నామమున పరుచుకున్నారు. నమ్ముటని వాళ్ళైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. అలాంటి టైంలో నన్ను రక్షించిన దేవుడు గొప్పవాడు. అనేక మార్లు ఆ ప్రాంతంలో నేను కింద పడ్డగానే నన్ను ఇంటికి తీసుకొచ్చిన దేవుడు నా దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేనేమంటున్నానంటే ఆయన చూపు ప్రతి ఒక్కరి పైన, భూలోక నివాసులందరి పైన, ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఆయన చూపు ఉన్నది. కాబట్టి మనము సజీవులుగా బ్రతికున్నాము.
దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. సమయం అయిపోతుంది, పల్లారాధన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మోకరించినట్లయితే ప్రభు బలలో చేయి వేసి ప్రతి ఒక్కరూ లోపలికి రావాలి. చిన్నపిల్లలు బయటికి వెళ్ళండి, మీరు బయటికి వెళ్ళండి చైర్స్లోకి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక.